తాజా 30 రాజకీయాలనేవి నీటి ప్రవాహం లాంటివి. నిలకడగా ఉండవు. ఈ రోజున్నట్లు రేపుండవు, రేపున్నట్లు ఎల్లుండి ఉండవు. 2013లో తెలుగుదేశం పార్టీతో పొత్తు కోసం నరేంద్ర మోదీ గట్టి ప్రయత్నాలు చేశారు. ఆ ఏడాది ఆయన హైదరాబాద్లో బీజేపీ మీటింగ్ పెట్టారు. ఎన్టీఆర్ హయాం నుంచి కాంగ్రెస్ పార్టీ మీద తెలుగుదేశం పార్టీ పోరాడుతోందని, అలాంటి పార్టీ 2014 ఎన్నికల్లో తమతో కలిసి రావాలని మోదీ పిలుపునిచ్చారు. దీనికి చంద్రబాబు వెంటనే రియాక్ట్ కాలేదు. 2 కారణాల వల్ల ఆయన రియాక్ట్ కాలేదు. ఒకటి, బీజేపీపై ఉన్న మతముద్ర. రెండోది, రాష్ట్ర విభజనకు బీజేపీ కూడా ముఖ్య కారణం కావడం వల్ల చంద్రబాబు అప్పట్లో వెనుక ముందు ఆడారు. అయినా మోదీ పట్టు వదలకుండా చంద్రబాబును మళ్లీ ఎన్డీఏ గూటికి తీసుకువచ్చారు. 2014 ఎన్నికల్లో సీమాంధ్రలో కాంగ్రెస్ మీద ఎంత కోపం ఉందో బీజేపీ మీద కూడా అంతే కోపం ఉంది. అయితే కేంద్రంలో అధికారంలోకి వచ్చేది బీజేపీనేనని ఎన్నికలకు ముందే తేలిపోవడం, విడిపోయిన రాష్ట్రానికి కేంద్రం అండ అవసరమని చంద్రబాబు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, అభిమానులకు నచ్చజెప్పారు. ఈ స్ట్రాటజీ వర్కౌట్ అయింది. మధ్యలో పవన్ కళ్యాణ్ కూడా తోడు కావడంతో ఫినిష్ అనుకున్న చంద్రబాబు ఫినిక్స్ పక్షుల అధికారంలోకి వచ్చారు. పవర్లోకి వచ్చిన తర్వాత అసలు కథ మొదలైంది. కేంద్రంలో బీజేపీకి సొంతంగా మెజారిటీ ఉండడంతో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలను మోదీ ఒక ఆట ఆడుకోవడం మొదలుపెట్టారు. శివసేనను దారుణంగా దెబ్బకొట్టారు. చంద్రబాబు తనకున్న అపారమైన అనుభవంతో నెట్టుకొస్తున్నారు. ప్రత్యేక హోదా, రైల్వే జోన్, తొలి ఏడాది రెవెన్యూ లోటు భర్తీ లాంటి అంశాలపై మోదీ మొండి చేయి చూపినా చంద్రబాబు ఏమీ చేయలేని పరిస్థితిలో పడ్డారు. ఇప్పుడు మోదీ చంద్రబాబును మరింత ఇరకాటంలోకి నెట్టేస్తున్నారు. 3 ఏళ్లుగా మోదీని ప్రసన్నం చేసుకోవడం కోసం జగన్ గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికీ ఆ ప్రయత్నాలు ఒక కొలిక్కి వచ్చాయి. మోదీ జగన్ను ప్రత్యేకంగా సీక్రెట్గా ఢిల్లీ పిలిపించుకుని మాట్లాడారు. జగన్కు మోదీ అపాయింట్మెంట్ ఇచ్చినట్లు బయటకు పొక్కకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. అది కూడా చంద్రబాబు విదేశీ పర్యటనలో ఉన్నప్పుడు మోదీ జగన్ల మధ్య రహస్య సమావేశం జరిగింది. సమావేశం పూర్తయిన తర్వాత జగనే ప్రధానితో తన మీటింగ్ విశేషాలను మీడియాతో పంచుకున్నారు. బీజేపీ, వైసీపీ మధ్య సంబంధాలు బాగా మెరుగవుతున్నాయని ఈ పరిణామం చెప్తోంది. చంద్రబాబును వదిలించుకుని జగన్ను ఎన్డీఏలో చేర్చుకోవాలనే ఆలోచనకు మోదీ వచ్చి ఉండొచ్చనే అభిప్రాయం రాజకీయ పరిశీలకుల్లో వ్యక్తమవుతోంది. 2019 ఎన్నికల్లో బీజేపీకి కేంద్రంలో సొంతంగా మెజారిటీ రాకపోతే చంద్రబాబు చక్రం తిప్పే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆయనకున్న అనుభవం అలాంటిది. చంద్రబాబుకు ఆ ఛాన్స్ ఇవ్వకుండా జగన్ను బలపరిచేందుకు మోదీ ప్రయత్నిస్తున్నారని చెప్పవచ్చు. మొత్తం మీద మోదీ, చంద్రబాబు మధ్య జరుగుతున్న కోల్డ్ వార్లో జగన్కు భారీగా లబ్ధి చేకూరుతోంది. తనపై ఉన్న కేసుల్ని మాఫీ చేయించుకునే దిశగా ఆయన అడుగులు వేస్తున్నారని చెప్పవచ్చు. థ్యాంక్ యూ వ్యూయర్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ టచ్ చేయండి. తాజా 30 ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి.